చాప్టర్ 1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నిన్ను విశ్రమించువాడు. 2 ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న దేవుణ్ణి, నేను యెహోవాని గూర్చి చెప్తున్నాను. 3 వేటకాని ఊళ్ళో నుండి ఆయన నిన్ను విడిపించును, ఏ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. 5 రాత్రివేళ కలుగు బాణకైనను, పగటి వేళ ఎగురు బాణకైనను, 6 చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగములకైనను నీవు భయపడుకుందువు. 7 నీ ప్రక్కన 1000 మంది పడును, నీ కుడి పక్కన 10,000 మంది కూలును, అపాయము నీ యొద్దకు రాదు. 8 నీవు కనులారా చూచుండగా బతిహీనులకు ప్రతిఫలం కలుగును. 9 యెహోవా నీవే నాకు ఆశ్రయమే అని దేవుని మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. 10 ఏ తెగులు రాదు, ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. ఆమేన్. ఓకే, అందరూ కూడా ప్రశాంతి క్లాప్స్ కొట్టండి. ఓకే.